జీబ్లీ ఒకప్పుడు ప్రత్యేక టూల్స్తో చేసే పని ఇప్పుడు క్షణాల్లో అవసరం లేకుండానే యూనిక్ పోర్ట్రేట్స్తో మా కళ మాయమైపోతుంది. ఆర్టిస్టులు ఏఐ ఆవిష్కరణలో ఇప్పుడిప్పుడే వైరల్. ప్రస్తుతం సోషల్ మీడియాలో జీబ్లీ తరం కొనసాగుతుందా? ఎప్పటికప్పుడు కృత్రిమ మీద వేదికగా పుట్టుకొస్తున్న కృత్రిమ ఆవిష్కరణలే ఈ తరం ట్రెండ్గా మారుతున్నాయా? రానున్న రోజుల్లో ప్రతిదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే ఆధారపడి పనిచేస్తుందా? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. విషయానికి వస్తే గతంలో ఒక పోర్ట్రల్ ముఖ చిత్రం వేయించుకోవాలంటే ఒక మంచి ఆర్టిస్ట్ దగ్గరికి పోయి, ఈ మధ్య కాలంలోనైతే ఆన్లైన్లోనే ఆర్టిస్టులకు ఆర్డర్ ఇస్తే వారే అందమైన చిత్రాన్ని వేసి ఇంటికి పంపించేవారు. కానీ కొన్ని రోజుల నుంచి జీబ్లీ ఏఐ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓపెన్ ఏ1 సంస్థ తన చాట్ జీపీటీ 40 మోడల్లో ఈ కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ ట్రెండ్ మరింత వేగంగా వ్యాపించింది. ప్రతి ఒక్కరూ తమ ఫోటోలను ఈ వేదికగా సబ్మిట్ చేసి క్షణాల్లో వారి జీబ్లీ ఫోటోలను పొంది సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్స్ వినియోగం పెరిగిన తర్వాత వ్యక్తిగత ఫోటోలను వివిధ సందర్భాల్లోనూ మిత్రులు, తెలిసిన వారికి పంచుకోవాలంటే ఆసక్తి బాగా పెరిగిన విషయం విదితమే. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా అందంగా, వినూత్నంగా తమ ఫోటోలను చూసుకోవాలన్న కుతూహలం పెరిగింది. గతంలోనైతే నగరంలోని ట్యాంక్ బండ్ పైనో అలా శిల్పారామంలోనో పోర్ట్రేల్ వేసే కళాకారులు ఉండేవారు. వారి వద్ద లైవ్గా వేయించుకునేవారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని వినూత్న కళాత్మక యానిమేటెడ్ ఫోటోలు క్షణాల్లో వచ్చేస్తున్నాయి. ఇంకేముంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోవడం, షేర్లు, పోస్టులు చేయడం చకచకా జరిగిపోతున్నాయి. దీనికి సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు మినహాయింపు లేకుండా వాడిస్తున్నారు. అయితే ఇందులోనూ చిక్కులు లేకపోలేదు. ఈ ట్రెండ్లో ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాపీరైట్స్ మాత్రం జపాన్కు చెందిన స్టూడియో జీబ్లీ ప్రస్తుతం వైరల్గా మారిన జీబ్లీ ఫోటోలు చాట్ జీపీటీలు సరికొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్. కానీ ఈ ఫోటోలు జపాన్లో ప్రసిద్ధి పొందిన స్టూడియో జీబ్లీకి చెందిన యానిమేషన్ శైలిలోకి మారుస్తున్నాయి. ఈ ట్రెండ్తో కొన్ని ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వినియోగదారులు తమ వ్యక్తిగత ఫోటోలను యాప్ సాధనాలకు అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ డేటా నిల్వ చేస్తారు.